హాయ్ అండి. సంక్రాంతి రోజు ఈవినింగ్ మేము వైజాగ్లో ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసానండి. అదే రోజు ఓపెనింగ్ అంటే వెళ్ళాము. ఎంట్రన్స్ అయితే ఆసమ్ అండి. ఇది లేదు అని లేదు, మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. చక్కగా ఫొటోస్ అవి బాగానే తీసుకున్నారు. అటో ఇటో మనిషికి ₹100 పట్టుకొని టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తే స్టార్టింగే టాయ్ సెక్షన్ అండి. అది కొనలేదు అని మా చిన్నదేమో ఎక్కెక్కి ఏడుస్తుంది. మా పెద్దది మాత్రం అర్థం చేసుకుంది, మమ్మీ కొన్నా మనం మన ఇంటికి ఎలా తీసుకెళ్తాం, వేస్ట్ అయితే కదా అని బాగా ఎంజాయ్ చేసింది. అక్కడి నుంచి నెక్స్ట్ సెక్షన్కి వస్తే కంప్లీట్ ఫీమేల్ ఐటమ్స్ అండి. ఇయర్ రింగ్స్, చైన్స్, బ్యాంగిల్స్, వాలెట్స్ అన్నీ. ఇది లేదు అని లేదు, ప్రతిదీ వాడు ఎగ్జిబిట్ చేశాడు. సూపర్ అండి నిజంగాన. అంటే కలర్ఫుల్గా ఉంది. ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్కి వస్తే ఇదంతా గేమింగ్ జోన్ అండి. అన్ని వెరైటీస్ ఆఫ్ గేమ్స్ పెట్టారు. అంటే బాల్స్ తోటి, రింగ్స్ తోటి, బెలూన్ బర్స్టింగ్, ఎవ్రీథింగ్. అటో ఇటో మేము చూద్దాం అనుకున్నది వచ్చేసామండి. కాశ్మీర్ జలకన్య అయితే వచ్చాము. కాకపోతే అప్సెట్ అయింది ఏంటంటే ఆ రోజు అక్కడ జలకన్య లేదు. ఇప్పుడు ఉన్నదో లేదో నాకు తెలియదు, మేము ఇప్పుడు వైజాగ్లో లేము కాబట్టి. అటో ఇటో అందరితో పాటు గుంపులో గోవింద అనుకొని మేము లోపలికి వెళ్ళిపోయామండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ గృహలాగా పెట్టారు. ఆ గృహలో నుంచి ఎంటర్ అయితే మా వాళ్ళు చూడండి కూ 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 అని జుంబారే జుంబగా అన్నట్టు అరుచుకుంటున్నారు. మా చుట్టూనే జనాలు అయితే వీళ్ళలాగా ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీ అంటున్నారు. దాన్ని కూడా మా ఆయన మా పిల్లలు కాంప్లిమెంట్ కింద తీసుకున్నారు. అటో ఇటో మళ్ళీ ఇంకొక వెల్కమ్ బోర్డు పెట్టారండి. అలా రైట్ సైడ్ చూస్తే బ్యూటిఫుల్ యాపిల్ ట్రీ పెట్టారు. చూడలేని వాళ్ళకైతే అది వింతే కదండి. చక్కగా తీసుకున్నాం ఫొటోస్. అక్కడి నుంచి ఎంట్రన్స్ అయితే వావ్ అండి, అది బెస్ట్ థింగ్ అనమాట. అంటే నాకు సెటప్ అయితే చాలా బాగా నచ్చింది. కాకపోతే అప్సెట్ ఎక్కడైనంటే మెరీమేడ్ ఉంటుంది అన్నారు. మెరీమేడ్ లేదు. సో మా పిల్లలు నేను ఇద్దరమే అప్సెట్ అయ్యాం. లైవ్లో మెరీమేడ్ చూడం కదండి, ఎప్పుడో దొరుకుతుంది ఆ ఛాన్స్. దానికోసమనే మెయిన్ వచ్చాం. మళ్ళీ ఎంట్రన్స్ టికెట్ కూడా తక్కువ కాదండి, పిల్లలకు కూడా పర్ హెడ్ ₹100. అటో ఇటో అది దాటి వచ్చిన తర్వాత అదిగోండి యాపిల్ ట్రీ సెటప్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుందండి. ఒకసారి సెటప్ కోసం ఫొటోస్ తీసుకునేటోళ్ళు ఫొటోస్ కోసం అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు, చూడొచ్చు. ఏసీస్ పెట్టారు అక్కడక్కడ, సో ఏసీ కూడా బాగానే వస్తుంది. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ పెట్టారండి. ఆ బ్రిడ్జ్ వెనకాతల వాటర్ ఫాల్స్ పెట్టారు, అది కూడా బాగానే ఉంది. అటో ఇటో ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత వుడెన్ హౌస్ పెట్టారండి. వుడెన్ హౌస్ కూడా బాగుంది. అక్కడ చూడండి మా పాపకి చిట్టల్లి ఒక్క ఫోటో తీస్తాను నీకంటే అది అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఇదంతా స్నో లాగా పెట్టారు. యాక్చువల్గా లైవ్ స్నో ఏమీ లేదు అక్కడ, అది ఉంటే ఇంకా బాగున్ను. అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత రియల్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందండి. అన్ని వెరైటీస్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. జైంట్ వీల్స్ ఉన్నాయి, అందులో కూడా వెరైటీస్ ఉన్నాయి. డిస్కో ఇవి అవి అంటారు కదండి. నాకు పెద్దగా ఎగ్జిబిషన్ కోసం తెలియదు. నేను వాటికి దూరంగా ఉండే మనిషిని. అంటే నాకు హైట్స్ అంటే భయం, ఉయ్యాలు ఊగినా నాకు కళ్ళు తిరుగుతుంది. సో అలాంటి వాటికి నేను దూరం కాబట్టి నేను ఆ గేమింగ్ జోన్కి వెళ్ళలేదు. మా పిల్లలు ఎక్కుతానంటే 1-2 మా సార్ ఎక్కించారు. దాన్ని నేను వీడియో కూడా తీయలేదు, ఎందుకులే అనేసి అని. అయితే ఏది ముట్టుకున్నా ₹100 అండి. సో ఎంజాయ్ చేయాలి అనుకుంటే వెళ్ళొచ్చు, లేదనుకుంటే మాత్రం కొంచెం కాస్ట్లీ అండి. ఫుడ్ కూడా టూ కాస్ట్లీ, క్యూ కూడా చాలా ఉంది. ఫస్ట్ డే కాబట్టి అయితే మేము మా ఆయనకు చెప్పాం బయటకు వెళ్ళి బయట తిందామనేసి. అటో ఇటో వైజాగ్ బీచ్కి వచ్చామండి. మురి మిక్చర్ తిందామని. మా పిల్లలకి చాలా ఇష్టం. వైజాగ్ వచ్చి బీచ్కి వచ్చి మీకు వైజాగ్ ట్రాఫిక్ చూపించకపోతే ఎట్లా చెప్పండి. ఆ ట్రాఫిక్లో నుంచి వెళ్ళలేక పక్కకు తిరిగిపోయాం. మేము పాండురంగాపురం దగ్గర నుంచి వెళ్ళిపోయాము. మా పిల్లలకి బయట ఏం కొనలేదు కానీ జస్ట్ మురి మిక్చర్ కదా, సో అక్కడ వాళ్ళకి మిల్క్ షేక్స్, నాకు మా ఆయనకి జ్యూస్. అక్కడి నుంచి పెట్రోల్ కొట్టించుకుందామని సిరిపురం వెళ్ళామండి. అక్కడ చూడండి వాళ్ళు పెట్టారండి నిజమైన సెటప్. అంటే ఫుల్ సూపర్ అండి, విలేజ్ అట్మాస్ఫియర్ తోటి. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి మీ సంక్రాంతి రోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.